नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। अटल बिहारी वाजपेयी की 99वीं जयंती समारोह। भारत रत्न पूर्व प्रधानमंत्री श्री अटल बिहारी वाजपेयी की 99वीं जयंती समारोह का भव्य आयोजन विधायक पायल शंकर के नेतृत्व में जिला पार्टी कार्यालय में किया गया। इस मौके पर उन्होंने कहा है कि पूर्व प्रधानमंत्री स्वर्गीय अटल बिहारी वाजपेयी का आदिलाबाद जिले से अटूट रिश्ता था। उन्होंने कहा है कि देश के कोने कोने को आदिलाबाद जिले से जोड़ने वाला 4 लाइन का राष्ट्रीय राजमार्ग वाजपेयी की पहल से ही संभव हो सका। देश के लोगों को स्वच्छ पेयजल उपलब्ध कराने के इरादे से तत्कालीन प्रधानमंत्री वाजपेयी ने सुजला योजना की शुरुआत की। उन्होंने कहा है कि पहली बार आदिलाबाद जिले से इस योजना की शुरुआत की और आदिलाबाद से अपना जुड़ाव दिखाया। इस कार्यक्रम में लाला मुन्ना, जिला नेता अंकत रमेश, जोगू रवि, वेणुगोपाल, विजय, अकुला परवीन, दिनेश मठोलिया, रवि, कृष्ण यादव, महेंद्र, राजेश, रामू दयाकर, भीमसेन, रवि रेड्डी, राकेश और संध्या रानी इसमें मौजूद थे। అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా జిల్లా భారతీయ జనతా పార్టీ తరపున కార్యకర్తలందరం కూడా కలిసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। ఆదిలాబాద్ జిల్లాకు అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఒక అవినాభావ సంబంధం ఉన్నది। వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ని దేశ ప్రధాన నగరాలకు కలిపే విధంగా 4 లైన్స్ నిర్మితమైనటువంటి ఆ యొక్క రోడ్డు వాజ్పేయి గారి చలవ వల్లే అది ఆదిలాబాద్ ప్రజల కళ సాకారం అయ్యింది। మరి అదేవిధంగా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఈ జిల్లాలో తాగునీటికి కటకటలాడుతున్నటువంటి సమయంలో మారుమూల పల్లెల్లో తాగునీటి ఇబ్బంది ఉన్నటువంటి ఆ రోజులలో స్వజలధార అనే పథకాన్ని ఈ భారతదేశంలో ప్రవేశపెట్టినప్పుడు ఆదిలాబాద్ జిల్లా నుండే ప్రారంభించడం, దానికి ఉదాహరణ ఆదిలాబాద్ జిల్లాకు అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఏ రకమైనటువంటి అవినాభావ సంబంధం ఉన్నదో ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా। వాజ్పేయి గారు భౌతికంగా మన మధ్యన లేనప్పటికీ ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది। వాజ్పేయి గారు కన్నటువంటి కలలని ఆ రోజు ప్రధానమంత్రిగా ప్రారంభించినటువంటి కార్యక్రమాలని ఈరోజు నరేంద్ర మోడీ గారు పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలో ఈ సందర్భంగా కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆలోచన విధానాన్ని ప్రజల దగ్గరికి మరింత చురుగ్గా తీసుకెళ్లే బాధ్యత మనందరిపై ఉన్నది। రేపు రాబో రోజులలో ఈ తెలంగాణ రాష్ట్రంలో 8 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి ఈ సమయంలో వచ్చే రోజులలో 80 మంది శాసనసభ్యులను గెలిచి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రతి ఒక్క కార్యకర్త నిరంతరంగా శ్రమించాల్సి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు।